అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా. దిస్ ఈజ్ భాను మేకల. టుడే మన టాపిక్ ఏంటంటే ఆంధ్రాలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే సరికొత్తగా చాలా హాట్గా మారుతున్నాయి. అందుకు ఒక ప్రధాన కారణం ఎన్నికల స్ట్రాటజిస్ట్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్, ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్. ఎన్నికల ముందు ఈ ట్విస్ట్ ఏంటి? చంద్రబాబు ఇంటికి ప్రశాంత్ కిషోర్ ఎందుకు వెళ్ళాడు? 2019లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ సడన్గా ఉన్నట్టుండి నారా లోకేష్ వెంట, విమానాశ్రయంలో నారా లోకేష్ వెంట కనపడి నారా లోకేష్తో పాటుగా ఆయన సొంత కారులో చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఇవన్నీ చూస్తుంటే రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే సూచన తప్పకుండా కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, ప్రశాంత్ కిషోర్ అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 స్ట్రాటజిస్ట్, అంటే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, అంటే ఎన్నికల వ్యూహకర్తల్లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సర్వే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఆయన అటు బీహార్, ఛత్తీస్గఢ్, మిజోరాం, అటు స్టేట్స్లో కూడా ఇతని పేరు మారుమోగిపోతుంది. 10 మంది వ్యూహకర్తల్లో, 10 మంది మెయిన్ టాప్ లెవెల్లో ఉన్నటువంటి వ్యూహకర్తల్లో ప్రశాంత్ కిషోర్ మొదటి ప్లేస్లో ఉన్నాడు. మరి అటువంటి ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైసీపీకి స్ట్రాటజిస్ట్గా, అంటే వ్యూహకర్తగా, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి వైసీపీని ఘన విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ ప్రముఖ పాత్ర పోషించాడు అనడంలో ఎంతవరకు సందేహం లేదు, అది ఎంత మాత్రం సందేహం లేదు. ఇది ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని స్టేజ్ మీద పెట్టుకొని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ గురించి ఎంత గొప్పగా చెప్పారో మీ అందరికీ తెలుసు. మరి అటువంటిది ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టుండి సడన్గా తెలుగుదేశం పార్టీ వాళ్లతో కలిసిపోవటం వెనక భారీ పెనుమార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం తప్పకుండా ఉంది. ఎందుకంటే మరి ఒక 2-3 నెలలుగా, అంటే దాదాపు మొన్న చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ ఢిల్లీలోనే కూర్చున్నారు. ఢిల్లీలోనే కూర్చొని ఢిల్లీలోనే ఉండి అక్కడ మధ్యవర్తిత్వం, ఒక వ్యక్తితో, కిలారు రాజేష్ అనే వ్యక్తితో మధ్యవర్తిత్వం చేసి ప్రశాంత్ కిషోర్ని టీడీపీ వైపు తిప్పేసేసాడు. ఇది సోషల్ మీడియాలో బాగా నలుగుతున్నటువంటి అంశం. ఒకసారి చూద్దాం. ఏపీ రాజకీయాల్లో అనుకోని మలుపులు. దేశంలోనే అత్యంత విజయవంతమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పేరు తెచ్చుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారని అనుకున్నారు, కానీ అలాంటిది ఏమీ లేదని తేలిపోయింది. ప్రత్యేక విమానంలో నారా లోకేష్తో కలిసి విజయవాడ వచ్చి నేరుగా చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ అంశం తెలుగు రాజకీయాల్లో బ్లాస్టింగ్ న్యూస్ లాంటిదే. ఇక నుంచి పీకే టీడీపీకి పనిచేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి షో టైం కన్సల్టెన్సీ అనే సంస్థ పనిచేస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీకి షో టైం కన్సల్టెన్సీ వాళ్ళు ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నారు. అయితే ఈ సంస్థకు రాబిన్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల వీరి టీంలో శాంతన్ సింగ్ అనే మరో వ్యక్తి చేరాడు. నిజానికి రాబిన్ శర్మ, శాంతన్ సింగ్ గతంలో ప్రశాంత్ కిషోర్తో కలిసి ఐపాక్ ప్రారంభించిన టీంలో సభ్యులు. వీరంతా కలిసి ఐపాక్ ప్రారంభించి తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. దేశంలో మరో కీలక స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి సునీల్ కనుగోలు కూడా మాజీ ఐపాక్ వ్యూహకర్తే. అయితే ప్రశాంత్ కిషోర్ కొంతకాలంగా స్ట్రాటజిస్ట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. బీహార్లో సొంత రాజకీయాలు చేస్తున్నారు. పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ ఎన్నికలకు ఏడాది ముందే సీఎం కేసీఆర్తో కిషోర్ సమావేశమయ్యారు. ఐపాక్తో కలిసి పనిచేస్తున్నారని చెప్పి కేసీఆర్ ప్రకటించారు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ బంధం ముగిసిపోయింది. మరి ఇంకొక 2 క్లిప్పింగ్స్ చూద్దాం. ఏదేమైనా కూడా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ఎన్నికల్లో చాలా హాట్గా మారుతున్నాయి. మరి ఏదేమైనా ఈ మధ్య కాలంలోనే వైసీపీ సొంత అధిష్టానానికి చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, చోటామోటా నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వైజాగ్లో ఉన్నటువంటి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవేందర్ రెడ్డి, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తెలుగుదేశం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోపక్క ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్, ఎన్నికల్లో ఆయన వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో
మరోపక్క తెలుగుదేశం జనసేన పొత్తు, మరోపక్క సిపిఎం సిపిఐ కూడా మరి తెలుగుదేశం పార్టీకి పొత్తు, మరొక పక్క ప్రజల్లో వైసీపీకి ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత, సొంత పార్టీ నాయకులే సొంత గూటికి చెందినటువంటి వారే మరి వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి వైసీపీకి కష్టకాలంలో పనిచేసినటువంటి అండగా ఉన్నటువంటి నాయకులే ఈరోజు సొంత క్యాడర్ని వ్యతిరేకించి వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. వేరే పార్టీ వైపు 2024లో పోటీ చేయాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా కూడా 2024లో మరో పక్క ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త, చంద్రబాబు నాయుడు అరెస్ట్, టీడీపీ జనసేన కలయిక, మరి సిపిఐ సిపిఎం పార్టీల మద్దతు, ప్రజల్లో వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత, సొంత గూటికి చెందినటువంటి వారే వైసీపీని వ్యతిరేకిస్తారు. ఇన్ని అవాంతరాల నడుమ రేపు 24లో వైసీపీ ఎన్నికల్లో గెలవటం అనేది కొంచెం కష్టంతో కూడినటువంటి పనే. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు రోడ్లు లేవు, రాష్ట్రంలో ఈరోజు డెవలప్మెంట్ లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎక్కడ డెవలప్మెంట్ లేదు. అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు, విద్యుత్ ఎంప్లాయీస్ రోడ్డెక్కారు, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తానని చెప్పారు, అది మాట ఇచ్చారు, హామీ మరిచారు. ఒక ఇంట్లో ఇద్దరుంటే అమ్మఒడి ఇద్దరికి ఇస్తానన్నారు, ఒకరికే ఇస్తున్నారు. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసేశారు, బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, మైనారిటీ వాళ్ళ కార్పొరేషన్లు తీసేశారు, ఎస్సీ సబ్సిడీ నిధులు తీసేశారు, పంచాయతీరాజ్ లోన్లు తీసేశారు, సర్పంచ్ ఖాతాల్లో నిధులు మళ్లించారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, వైసీపీకి వ్యతిరేకత కూడినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక రోడ్డు లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈసారి 2024 ఎన్నికల్లో భారీ మార్పులు చేకూరే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో 70 మందికి స్థాన చలనాలు చేస్తున్నారు. అంటే 70 మందికి ఇక్కడ వాళ్ళని మొత్తం మారుస్తున్నారు. మరో కొంతమంది కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట ఏంటంటే వీరందరూ ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో మంచి పేరుంటే, ప్రజల్లో గుర్తింపు ఉంటే ఎందుకు మార్చే అవకాశం ఉంటుంది, ఎందుకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని వేరే నియోజకవర్గాలకు ఎందుకు పంపిస్తున్నారు అంటే ఆ నియోజకవర్గాల్లో ఈ 70 మంది మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, ఈ 70 మంది గెలవరు కాబట్టి అదే ప్లేస్లో ఈ 70 మంది అక్కడే నిలబెడితే 2024 గెలవరు, ఓడిపోతారు, వైసీపీ అధికారం కోల్పోతుందని జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఊహాగానం చేసి ఈ 70 మందిని అక్కడి నుంచి అక్కడికి ఇలా పంపిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఎందుకంటే ప్రతిపక్షాలకు బలంగా ఆరోపిస్తున్న మాట ఏంటంటే అసలు 70 మందిని కాదు మార్చాల్సింది, ముఖ్యమంత్రినే మార్చాలి, ముఖ్యమంత్రి సరైన వాడు కాదు, ముఖ్యమంత్రి సరిగ్గా లేడని చెప్పి టీడీపీ జనసేన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట. మరో పక్క టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్న దానికి నిజం చేసేటట్టు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 70 మందిని కొత్త వాళ్ళని మార్చే అవకాశం, ఈ 70 మందిని వేరే నియోజకవర్గాల్లోకి వేస్తున్నారు. చూద్దాం 2024 మరి ఫిబ్రవరిలో ఎలక్షన్ కూడా వస్తుంది. మరి మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నియోజకవర్గాల్లో మొత్తం అక్కడ వారు కమిటీలో వాళ్ళు మొత్తం చర్యలు అంటే ఎట్లా ప్లాన్ చేయాలి, ఎన్నికలు ఎట్లా జరపాలని చెప్పి వాళ్ళు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో మ్యాక్సిమం ఎన్నికలు కూడా రావచ్చు. మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. చూద్దాం అందులో మరి ఎంతమందికి కొత్త వారికి అవకాశం ఇస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంతవారిని లోక్సభకు పంపిస్తారు, పార్లమెంటుకు పంపిస్తారు, ఎంతమందిని పంపిస్తారు, ఎవరెవరికి సీటు ఉండదు, ఎవరెవరిని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరిని ఎక్కడ నిలబెడతారు, ఎవరిని పార్లమెంటు స్థానాల్లో పెడతారు, ఎవరికి టికెట్ లేకుండా పార్టీకి పనిచేయండి అని చెప్తారు, ఒకవేళ టికెట్ ఇస్తే ఎంతమంది ఓడిపోతారు అనేది మనం చూడాలంటే మరి రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే. చూద్దాం మరి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎటువంటి స్ట్రాటజీలు అమలు చేస్తాడు, మరి వైసీపీ పతనానికి ప్రశాంత్ కిషోర్ ఎటువంటి పథకాలు రూపొందిస్తాడు, చంద్రబాబుకు ఎటువంటి గైడెన్స్ ఇస్తాడు, ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తాడు, జనసేన టీడీపీ కలయిక ఎలా ఉంటుంది, ఎన్ని సీట్లు జనసేన కైవసం చేసుకుంటుంది, ఎన్ని సీట్లలో టీడీపీ వస్తుంది, ఎన్ని సీట్లలో టీడీపీ కైవసం చేసుకుంటుంది, జనసేన టీడీపీ కలయికల్లో మరి టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకే టీడీపీ టికెట్ ఇస్తుందా, లేదంటే ఎంతో కాలంగా పనిచేసినటువంటి జనసేనలో పనిచేసినటువంటి నాయకులకి టీడీపీ జనసేన పొత్తులో మరి టికెట్లు ఇస్తుందా, వైసీపీ ఎంతమందికి ఇస్తుంది, వైసీపీ ఎంతమందికి మరి ఒకవేళ టికెట్లు ఇస్తే ఎంతమంది గెలుస్తారు, ఎలా ఉంటుంది అనేది మరొక 2 నెలల్లో 100 రోజుల్లో క్లీన్ చిట్ అయిపోతుంది. దాదాపుగా క్లీన్ స్వీప్తో మరి రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. చూద్దాం మరి జగన్ అమలు చేసే వ్యూహాలు ఫలిస్తాయా,
ప్రశాంత్ కిషోర్ అమలు చేసినటువంటి వ్యూహాలు ఫలిస్తాయా, చంద్రబాబు జనసేన కలిసి చేస్తున్నటువంటి వ్యూహాలు ఫలిస్తాయా అనేది చూడాలంటే రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే. మరి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.